యానం బైపాస్ 3 తూముల సెంటర్లో నిషేధిత గుట్కా పట్టుబడింది. వాహన తనిఖీల్లో భాగంగా రేషన్ సరుకులు పంపిణీ చేసే టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా గుర్తించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి 4 లక్షల విలువైనటువంటి 500 కిలోల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, సాయిరామ్, ఏదైతే ఇది యానం బైపాస్ రోడ్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. 3 తూముల సెంటర్ లో ఒక వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏదైతే రేషన్ బియ్యం గతంలో రేషన్ బియ్యం పంపిణీ చేసే టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్ ను గుర్తించారు. ఈ టాటా ఏసీ వాహనంలో ఈ తరలించడం తోటి అంటే ఎవరు పట్టుకోరన్న ఉద్దేశంతో ఈ వాహనంలో తరలిస్తున్న పరిస్థితి ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే మొత్తం చెక్ చేయగా 500 కేజీలు నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. మొత్తం యానం పోలీసులు ఈ వాహనాలు తనిఖీ చేస్తుండగా దీన్ని పట్టుకున్నారు. మొత్తం దీని విలువ 4 లక్షలకి పైగా ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. ఏదైతే ఈ గుట్కాను తరలిస్తున్న వ్యక్తిని ఆ వాహనాన్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా అంత పెద్ద మొత్తంలో భారీగా ఈ నిషేధ గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా యానం నుంచి ఆంధ్ర ప్రాంతానికి అనేక అంటే మద్యం, పెట్రోల్, డీజిల్ లాంటి కూడా అక్రమ రవాణా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు వాహనాలు తనిఖీ చేసి ఇక్కడ పోలీసులు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు వాహనాల తనిఖీలో ఈ గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అయితే గతంలో రేషన్ సరుకులు పంపిణీ చేసే టాటా ఏసీ వాహనాలు కూడా ఇతర సరుకు రవాణాకు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వాహనంలో ఈ గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా ఒక వ్యక్తిని ఈ గుట్కా ప్యాకెట్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ యానం ఎస్పీ వరదరాజన్ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికి అక్రమ రవాణా నిషేధిత గుట్కా ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి ఈ ఘటనతో రుజువైంది. దీని మీద మరింతగా అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఇక్కడ యానం పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. సాయిరామ్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.